హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త సదరం సర్టిఫికేట్‌ని పొందడం కోసం సదరం స్లాట్‌లయితే రిలీజ్ అయ్యాయన్నమాట. గ్రామ వార్డు సచివాలయాల్లో నిన్నటి నుండి సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇంకా ఎవరైనా ఈ సదరం సర్టిఫికేట్‌ల కోసం స్లాట్ బుక్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈరోజు రాత్రి లోపల బుక్ చేసుకోండి. ఎందుకంటే నిన్న, ఈరోజు ఈ 2 రోజులు మాత్రమే గడువు ఇచ్చున్నారు. ఇక్కడేంటంటే మనకు లిమిట్‌తో అయితే స్లాట్లు రిలీజ్ చేస్తున్నారండి. 33,667 స్లాట్లు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఈ స్లాట్లనేటువంటివి మొత్తంగా బుక్ అయిపోయేంత వరకు మీకు అవకాశం అయితే ఇస్తూ ఉంటారు. ఓకేనా? సో, మీరెవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ 2 రోజులే స్లాట్ బుకింగ్ అయిపోయింది కదా! మళ్ళా చేసుకోవడానికి ఇంకా చాలా రోజులు వెయిట్ చేయాలనైతే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు వెంటనే ఈ స్లాట్ బుకింగ్ ప్రక్రియ రిలీజ్ చేస్తారు. నేనది ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం గురించి కూడా చెప్తాను. దాంతో పాటుగా మీరు సదరం స్లాట్ బుకింగ్‌కి వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్‌ని తీసుకొని వెళ్ళాలి? అక్కడ స్లాట్ బుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? గ్రామ వార్డ్ సచివాలయం మీద అధికారులు మిమ్మల్ని ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు? దీంతో పాటుగా స్లాట్ బుక్ చేసుకున్న ఎన్ని రోజులకి పరీక్షలు ఉంటాయి? పరీక్షలు ఎక్కడికి వెళ్ళాలి? ఎప్పుడు వెళ్ళాలి? ఈ వివరాలన్నీ ఎలా తెలుస్తాయి మనకు? దాంతో పాటుగా మీకు ఈ పరీక్షలకు వెళ్ళిన తరువాత ఎన్ని రోజులకు కొత్త సదరం సర్టిఫికేట్ జారీ చేస్తారు? ఈ విషయాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్‌లో అడగండి గైస్. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. జాయిన్ అయితే అయ్యి ఒకసారి సమాచారం చూడండి. మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనక వచ్చేసినట్లయితే మన ఏపీలో నిన్నటి నుండి సదరం సర్టిఫికేట్ స్లాట్ బుకింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇంకా ఎవరైనా ఈ సదరం స్లాట్‌లను బుక్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఈరోజు రాత్రి లోపల బుక్ చేసుకోండి. సో, ఈ సర్వర్‌లో ఎటువంటివి ఈసారి ఏమి కూడా అంత రిస్క్ ఏం పెట్టలేదు. ఫాస్ట్‌గానే వర్క్ అయితే అవుతుందనమాట ఈ వెబ్‌సైట్స్ అనేటువంటివి. సో, ఎందుకంటే కొత్త సాఫ్ట్‌వేర్‌తో మనకు వెబ్‌సైట్ అనేది అయితే బిల్డ్ చేస్తున్నారు. సో, అందువల్ల మీకు సదరం స్లాట్ బుకింగ్‌కి వెళ్ళినప్పుడు కొంచెం ఫాస్ట్‌గానే వర్క్ అవుతుంది. సర్వర్ ఇష్యూస్ వల్ల ఏమి కూడా కాకుండా. వీలైనంత త్వరగా ఇంకా ఎవరైనా బుక్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా బుక్ చేసుకోండి. మీరు వేరొక డిస్ట్రిక్ట్‌లో ఉన్నప్పటికీ కూడా అక్కడైనా బుక్ చేసేసుకునేసేయండి ఫస్ట్. ఎందుకంటే మనకు ఇక్కడ 33,000 మాత్రమే స్లాట్స్ అనేటువంటివి రిలీజ్ చేస్తున్నారు లిమిట్‌తో. అందువల్ల చెప్తూ ఉన్నాను. సో, కొన్ని కొన్ని దగ్గరల కొంతమంది ఏం చెప్తారంటే, సో, సర్వర్స్ అనేటువంటివి సరిగ్గా రావట్లేదు, బుక్ చేయలేము అవన్నీ కూడా అంటూ ఉంటారు. సో, అక్కడ కాకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళండి. సో, బయట నెట్ సెంటర్స్‌కి వెళ్ళండి. సో, ఇలాగ ఖచ్చితంగా స్లాట్ అనేదైతే బుక్ చేసేసుకోండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో, మెయిన్ ఏంటంటే చాలామంది ఈ డిజేబుల్డ్ పర్సన్స్ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు ఈ సదరం సర్టిఫికేట్ పొందడానికి. సో, మెయిన్ మనకు డిజేబుల్డ్ పర్సన్స్ కోసం ఏపీ ప్రభుత్వము దివ్యాంగ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అందిస్తుంది. దీనికి కూడా మీకు ఈ సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. అందువల్ల మీరు సదరం స్లాట్ బుక్ చేసుకుంటేనే ఫస్ట్ మీకు దాని తర్వాత సదరం సర్టిఫికేట్ పొందడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మీరు పొందలేరనమాట. అందుకోసం మరీ చెప్తున్నాను. ఈ 2 రోజులే గడువు అనుకుంటే ఈ 2 రోజులు కాదండి. ఆ 33,000 ఫిల్ అవ్వకపోతే స్లాట్స్ అనేటువంటివి ఫిల్ అవ్వకపోతే దాని తర్వాత నెక్స్ట్ వీక్ సోమ, మంగళవారాల్లో మళ్ళీ రిలీజ్ చేస్తారు స్లాట్స్. సో, అప్పటికి ఫిల్ అవ్వకపోతే దాని తర్వాత ఇంకొక వారంలో సోమ, మంగళవారాలు. ఇలాగా ఇవి ఫిల్ అయ్యేంత వరకు మీకు స్లాట్స్ అయితే రిలీజ్ అవుతాయి. బట్ ఎందుకైనా మంచిది ఈ లోపల అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతే మీకే లాస్ కదా! సో, వీలైనంత త్వరగా బుక్ చేసుకోండి ఫస్ట్ వెళ్ళిపోయి. ఓకేనా? సో, నిన్నటి నుంచి చాలామంది బుక్ చేసుకో ఉంటారు నాకు తెలిసి. ఎవరైనా స్లాట్ గనక బుక్ చేసుకో ఉన్నట్లయితే ఒకసారి కమెంట్‌లో పెట్టండి. ఈ స్లాట్ బుకింగ్ కోసం వెళ్ళేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అంటే, ఫస్ట్ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మొబైల్ నంబర్ అండి. సో, మొబైల్ నంబర్‌తో ఫస్టు మీకు ఓటీపీ బేస్డ్ వెరిఫికేషన్ జరిగిన తర్వాతే మీ యొక్క పర్సనల్ ఇన్ఫో కొంతవరకు ఆ అప్లికేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ ఫెచ్ అవుతాయన్నమాట. అంటే ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. కొన్ని డీటెయిల్స్ మాత్రమే. దాని తర్వాత వాళ్ళేమేమి అడుగుతారు, మీ యొక్క ఆధార్ నంబరు, రేషన్ కార్డ్ నంబరు, మీ ఎడ్యుకేషన్ గురించి, మీ మ్యారిటల్ స్టేటస్ గురించి అంటే పెళ్ళయిందా? వివాహమైందా? లేదా? దాంతో పాటుగా మీ అడ్రెస్ ఏంటి? మీ యొక్క డిజేబుల్డ్ ఏంది? అంటే మీ వికలాంగ తత్వం ఏంది? ఇవన్నీ కూడా అడుగుతారు.
సో వాటన్నిటిని కూడా మీరు ప్రాపర్‌గా చెప్పాలి వాళ్ళు అడిగినప్పుడు. ఎవరు కూడా తడబడకుండా. సో అది మీకు పుట్టుకతోనే ఉందా? లేదంటే రీసెంట్‌గా వచ్చిందా? ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్‌గా డౌట్స్ అన్నీ కూడా అక్కడ ఫిల్ చేసేటప్పుడు అడుగుతారండి. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు చెప్పాలి. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా. అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఈ మొబైల్ నంబరు పనిచేస్తున్నటువంటి మొబైల్ నంబర్ ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. ఓటీపీ బేస్డ్ అవుతుంది కాబట్టి స్టార్టింగే. ఇకపోతే మీ దగ్గర క్యాష్ ఇన్‌కమ్ ఉన్నా తీసుకొని వెళ్ళండి. ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. ఎందుకంటే అప్లికేషన్‌తో యాడ్ చేయాలి. సో, అక్కడ మీరు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళగానే వాళ్ళొక పీడీఎఫ్ టైప్‌లో అప్లికేషన్ ఫార్మ్ ఒకటిస్తారు. మీరు దాన్ని బయటికి వెళ్ళైనా జెరాక్స్ తీసుకొనొచ్చి అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయాలనమాట. లేదు కొంతమంది మంచి వాళ్ళుంటే గ్రామ వార్డ్ సచివాలయంలో అధికారులు, వాళ్ళే మిమ్మల్ని అడుగుతూ ఫిల్ చేసి సబ్మిట్ చేసేస్తారనమాట. సో, అందువల్ల చెప్తున్నాను. అప్లికేషన్ ఫార్మ్ మీకు గ్రామ వార్డ్ సచివాలయంలోనే ఉంటుంది. వాళ్ళు ఇస్తారు మీకు ఆ పీడీఎఫ్. తప్పకుండా ఫిల్ చేసుకొని స్లాట్ బుకింగ్ అనేది చేసుకోండి. స్లాట్ బుకింగ్ అనేది ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయ్యాక 30వ తారీఖు నుంచి పరీక్షలు జరుగుతాయి మీకు. బుక్ అయిన వాళ్ళకందరికీ కూడా. మీకు మెసేజ్ అయితే వస్తుంది మీ మొబైల్ నంబర్‌కి. ఎందుకంటే ఓటీపీ బేస్డ్ చేశారు కదా వెరిఫికేషను. సో, మీకు స్లాట్ బుక్ అయినట్టు. ఇవన్నీ కూడా ఏ టైంకి వెళ్ళాలి, ఏ హాస్పిటల్‌కి వెళ్ళాలి, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మీకు మెసేజ్ రూపంలో అయినా వస్తాయి. లేదంటే గ్రామ వార్డ్ సచివాలయం అధికారులు ఒక రిసిప్ట్ టైప్‌లో మీకు పంపించడం జరుగుతుంది. నో ప్రాబ్లమ్. సో, ఆ స్లాట్ బుక్ అయిన తర్వాత మీరు వెరిఫికేషన్స్‌కి వెళ్ళాలి ఖచ్చితంగా. వెరిఫికేషన్స్ అనేటువంటివి కంప్లీట్ చేసుకున్నాక మీకొక 10-15 డేస్‌కి సదరం సర్టిఫికేట్ వస్తుంది. అది కూడా మీరు ఎలిజిబుల్ అయితేనే. లేదంటే సదరం సర్టిఫికేట్ రాదనమాట. సో, మెయిన్ ఏంటంటే ఆ పరీక్షల దగ్గరే జరిగిపోతుంది మొత్తం కూడా. తెలిసిపోతుంది మీరు ఎలిజిబులా లేదా అని. సో, సారీ వెరిఫికేషన్స్‌కి వెళ్ళేటప్పుడు దాని టైము, హాస్పిటల్ నేము, ఏ డేట్‌న అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తారు. మెసేజ్ రూపంలో కూడా వస్తాయి మీకు. ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. స్లాట్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా. సో, ఇక ఫైనల్‌గా వచ్చేసి కొత్త పెన్షన్‌లండి. రూ. 6,000, రూ. 10,000, రూ. 15,000 పెన్షన్ పొందేటువంటి వాళ్ళందరికీ కూడా సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. సదరం సర్టిఫికేట్ లేకుంటే మీరు అప్లికేషన్స్ కూడా పెట్టుకోలేరు. సదరం సర్టిఫికేట్ యాడ్ చేయాలి అప్లికేషన్స్‌తో, ఫామ్‌తో కూడా పెన్షన్ రావాలి అంటే. మన కొత్త పెన్షన్స్ అనేటువంటివి ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే మే మేబీ నాకు తెలిసి ఏప్రిల్ నెలలో అప్లికేషన్స్ అనేటువంటివి మొదలయ్యే అవకాశం ఉండొచ్చు. రీసెంట్‌గానే చెప్పున్నారు రాష్ట్రంలో వికలాంగులకు, దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, క్యాన్సర్ రోగులు వీళ్ళందరికీ కూడా మొదటి ప్రాధాన్యత ఇచ్చి జిల్లాకు 200 పెన్షన్లకు చొప్పున రిలీజ్ చేస్తామని. బట్ ఇంకా దాని మీద కన్ఫర్మేషన్ రాలేదు. నాకు తెలిసి ఏప్రిల్ నెలలో సమాచారం ఏమైనా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఈ లోపల సదరం సర్టిఫికేట్ రెడీ చేసి పెట్టుకొని ఉండండి. సో, ఇలా అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. పెన్షన్‌లకు సంబంధించి, సదరం సర్టిఫికేట్‌లకు సంబంధించి. రెగ్యులర్‌గా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఫాలో అప్ చేస్తున్నాను. నేను పెట్టేటువంటి వీడియోస్ అన్నిటిని కూడా మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అందజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.